to all the people who are saying, ఏ వాస్తా మీ అమ్మతో నీ వీడియోస్ సూపర్ ఉంటాయి. హాయ్ వత్సత్, మీరు పూణేలో ఉంటారు కదా, నేను మిమ్మల్ని పూణేలో చూసినా ఒకసారి. ఏ వత్సల్, నువ్వు నిజంగానే జోయిపేటలో ఉంటావా? వాస్తవ్, ఏ మాట కామాట కానీ నీ రీల్స్ అయితే మస్తు రియలిస్టిక్గా ఉంటాయి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ గైజ్, వీడియో చూసి వీడియో కింద కమెంట్ చేస్తున్నందుకు. కానీ నా పేరు అవి ఏం కాదు, నా పేరు VATSAV వాత్సవ్. మా అమ్మ నాన్న మస్తు కష్టపడ పేరు పెట్టిండ్రు నాకు. ప్లీజ్ నన్ను వాత్సవ్ అని పిలవండి, లేకపోతే సాయి అని పిలవండి, లేకపోతే చిన్న అని పిలవండి. ఓకే, ఏదో ఒకటి ఏడుకుంటూనే ఉంటుందా అనేది, ఎప్పటికి ఏడుస్తూనే ఉంటావేమ్రా? అంటే పేరు తప్పు పిలుస్తున్నారు. వత్సత్ వత్సల్ వత్సవ్ అంట. నీ పేరు పిలుచుడే ఎక్కువ, నీ వీడియో చూసే ఎక్కువ జనాలు. వీడు అట్లే ఏడుస్తూ ఉంటాడు. పండి మనం పోయి వీడియో చూద్దాం. పోరా నడ. ఓకే, ఏడిపోటేమో. హలో రత్నాలు, గుడ్ మార్నింగ్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ మార్నింగ్, ఇట్స్ ఆఫ్టర్నూన్. చెప్పిన లాస్ట్ టైం తెలుగు మెస్కి పోదాం, చూపిస్తా తెలుగు మెస్ అంతా అని. సో అంతా తినిపిస్తా, చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? సారీ, నేను తిని మీకు చూపిస్తా. అండ్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ హెడ్సెట్, నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలో దట్ ఐ యూజ్ దిస్ ఫర్ అ వైల్ అండ్ లెట్ యూ నో ఎట్లుంది అని. దీని పేరు జెబ్రానిక్స్. దీని పక్కన తోకలు ఉండేవి 2-3. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐ విల్ పుట్ దట్ తోకలు యాజ్ వెల్. ఇక్కడ పెడతా పిక్చరు. 920కి చాలా మంచి సౌండ్ ఉంది. సౌండ్ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మంచిగా వినిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ మీరు బిగినర్, ఇంటర్మీడియట్ వీడియో ఎడిటర్స్ ఉండి, లేకపోతే సౌండ్ డిజైన్ కానీ చేస్తే యూ కెన్ కన్సిడర్ దిస్ హెడ్సెట్. సో వీఆర్ గెటింగ్ లేట్ నౌ, యూఆర్ రన్నింగ్ లేట్. జల్దీ తయారై డ్రెస్ వేసుకొని పోవాలి. రోజు లేట్ అయినట్టే, ఇవాళ కూడా లేటు. వాడు కాల్ చేసిండు ఆడికి 10 నిమిషాల ముందే, నానా చింటూ వస్తున్నా రెడీగా ఉండు అని. ఎప్పుడు నేర్చుకుంటాము, ఎప్పుడు తొందర పోతాము ఆ బస్సులో, అట్లే టైం చూసుకోను. ఆడేమో వండుకుంటా, ఆడేమో బాంబేలో లేస్తా. అది కాదు, నన్ను ఎవరైనా వెయిట్ చేయించారు అనుకో, నాకు సురుసురు అంటుంటుంది. ఇట్లా లోపలికి వెళ్ళి కింద నుంచి మీ దాకా ఇట్లా మంట వస్తూ ఉంటుంది. కానీ నేను వేరే వాళ్ళని వెయిట్ చేపిస్తాను. అది ఏందో, ఈ కథ ఏందో, ఈ లెక్క ఏందో, మీకు కూడా అట్లే అనిపిస్తుంది కదా. మనం వెయిట్ చేపిస్తాం, మనం వేరే వాళ్ళని వెయిట్ చేపిస్తాం, మనకేం అనిపించదు. కానీ అక్కడ నుండి మనం వెయిట్ చేసినాం అనుకో, ఇట్లా అని గలీజ్ బూతులు తిట్టబుద్ధి అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఆడున్నారు, పోయి సీదా మెస్సుకు పోయి గట్టిగా మేద్దాం. ఆడన్నా గుర్తుపడతారేమో, మేబీ తెలుగు మెస్ కదా, హాయ్ చెప్దాం అందరి కాడ. చలో లెట్స్ గో. సో వీఆర్ ఎట్ మహేష్ మెస్. దిస్ ఇస్ మహేష్ ఆంధ్ర మెస్. అరే తెలుగు వాళ్ళదేనా ఇది? ఆంధ్రాలో. సో బేసిక్గా నేను రాగానే ఫస్ట్ తిండి ఎంజాయ్ చేస్తున్నా. నాకు బ్లాగ్ చేయాలని లేకుండే, బయ మన నీడవడో గుర్తుపట్టిండ్రు. సో ఇదే మహేష్ మెస్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం. నేను కావాలనే షూట్ చేయాలి అబ్బా, తీసి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసిన. అన్నం పెడతారు, పులిహోర, 2 పచ్చళ్ళు, మంచిగా వేరే. వీక్ కన్నా 2 వీక్స్ కన్నా ఒకసారి వచ్చి తినండి, మంచిగా ఎంజాయ్ అయ్యండి ఫుడ్. నేను ఇప్పుడే ప్లాంట్ కొనుక్కొచ్చుకున్నా. బై ద వే వీనికి ఏం పేరు ఇద్దాం? అవును, అసలు వీడు మొగోడా ఆడోడా? అండ్ ఎవరికైనా చూపించండి రా. ఏం జెండర్ ఇద్దాం వీనికి? మొగోడు ఇద్దామా, ఆడోడిద్దామా? సాయి పెడదామా? చాలా మంది సాయిలు ఉన్నారు. చింటూ, చెర్రీ, చబ్బు, ఎక్కట్లే అబ్బా. చిన్న అని పెడదామా? అమ్మ నన్ను చిన్న అని పిలుస్తుంది కాబట్టి నేను కాల్ హిమ్ చిన్న పేరు ఇప్పటికి చిన్న అని పెడదాం. యూ సజెస్ట్ సమ్ నేమ్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీనికి ఏం పేరు ఇద్దాము? బై ద వే వీనికి ఏం జెండర్ ఇద్దామో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీనికి జెండరు ప్లస్ నామకరణం మనం నెక్స్ట్ వ్లాగ్లో చేద్దాం. యో హాయ్ గైస్. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ అవర్ స్కూల్ డేస్. అనిత పాట తెలుసా? అప్పట్లో రక్తాలు చిందించే పాట. అప్పట్లో 3rd క్లాస్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఈ పాట, అనిత. సో బేసిక్ ఎట్లుంటుండే అంటే, అయితే ఒకళ్ళు జోయిపేటలో ఉంటే మీకు తెలుస్తుంది. నా స్కూల్ కృష్ణవేణి మెయిన్ రోడ్ మీద ఉంటుండే, మా ఇల్లు భగత్ సింగ్ రోడ్. సో మార్కెట్లోకి వెళ్ళి పోవాలి. ఎందుకో బనానా అమ్మే అన్న ఉంటుండేరా,
ఆయనకి బ్రేకప్ అయిందో తెలియదు, లేకపోతే ఆ పాట నచ్చిందో తెలియదు, మరి ఏందో తెలియదు. ఇక రోజు సాయంత్రం 5:30కి ఇట్లా అలారం కొట్టినట్టు అనిత ఓ అనిత నా అందమైన అనిత అని పాట పెడుతుండే. అసలు 3rd క్లాస్లో ఆ పాటలో ఒక్క పదానికి అర్థం తెలియదు, ఏం తెలియదు. కానీ నేను మా దోస్తులు లెడ్జెట్ రోడ్ మీద డాన్స్ చేస్తుండే. అసలు అన్నిటికంటే హైలైట్ అది కాదు రా, క్లాస్ లీడర్ ఉంటుండే. నాకు క్లాస్ లీడర్కి అస్సలు పడకపోతుండే రా, సేమ్ అస్సలు పడకపోతుండే. టీచర్ ఇంటిల్ కొట్టేది, పేరు రాసి ఇంటిల్ కొట్టేది, పక్కన బయట పోగానే వానికి చెప్తుండే, నానా చింటూ ఎవరైనా మాట్లాడితే బోర్డు మీద పేరు రాయని. కాస్త క్లాస్ రూమ్ చూసుకో. వాడు ఎంత చిల్లరగా ఉంటుండే అంటే వాని దోస్తుల పేరు రాకపోతుండే, నా పేరు రాస్తుండే. అదేందో ఇంటూ వన్ పక్కన రాస్తుండే, ఇంటూ వన్ క్రేజీ ఉంటుండే. మరి టీచర్ వచ్చి అడిగేది, ఓసారి రాసిండే 50 ఇంటూస్ అని. టీచర్ వచ్చి అడిగిండే, ఏంటి వాడు అంతగా మాట్లాడుతాడు అని వాడిని వేసుకుంది. సో స్కూల్లో క్లాస్ లీడర్కి నాకు పంచాయతీలు ఉంటుండే, మీకు కూడా పంచాయతీలు ఉంటుండే నా క్లాస్ లీడర్తో. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది పార్ట్ 1, బ్యాక్ టు స్కూల్ పార్ట్ 1. ఒకవేళ మీరు మంచిగా రెస్పాన్స్ ఇచ్చి కమెంట్ సెక్షన్లో మీ మెమరీస్ కూడా షేర్ చేస్తే విల్ మేక్ పార్ట్ 2 ఆఫ్ దాట్ ఈస్ వెల్. సో ఇంకేమైనా ఉన్నాయా మామ నీ మెమరీస్ స్కూల్లో? రీకాల్ ఒకటి కమెంట్ సెక్షన్ లో చూసి మనం కూడా ఇది జరిగింది మనకు కూడా అనుకున్నాం. మెల్లమెల్ల వదులుదామంటావు. వదులుదాం. संडे అండి मनी प्रॉब्लम्स नहीं क्या है డిస్కషన్. ఇప్పుడు నేను తినే తిండి ఇప్పుడు ఫ్రెష్గా ఇచ్చింది కాదు, మధ్యాహ్నం ఇచ్చింది. ఇది చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది అబ్బా. చిన్నప్పుడు మన అమ్మల డబ్బాలల్లో ప్రేమతో అన్నం పెడితే మనం తినకుండా పడేస్తుండే డస్ట్బిన్లో. నేను లెడ్జిట్ చెప్తున్నా కదా, కూర నచ్చకపోతే డస్ట్బిన్లో పడేస్తుండే, తినకపోతుండే అసలు. ఇప్పుడు ఏ కూర ఉన్నా ఏమున్నా కొంబెట్టి ఏదోటి చేసి కడుపు నిండడానికి తింటున్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీ అమ్మ చిన్నప్పుడు రోజులు ఎంత మంచిగా ఉండే, మంచి ఫుడ్ దొరుకుతుండే, ఏం ప్రాబ్లం ఉండకపోతుండే. ఇంత పెన్సిల్ పోయింది పెన్ను పోయింది అన్న ప్రాబ్లమే మనకు కొండంత ప్రాబ్లం అనిపిస్తుండే. చిన్నప్పుడు అనిపిస్తుండే అబ్బా పెద్దగా అయినాక అసలు ఏం ప్రాబ్లంలు ఉండవు, చాలా సుఖంగా ఉంటుంది, మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారు అని. ఇప్పుడు అనిపిస్తుంది పురాణాలకి ఏం ప్రాబ్లంలు ఉంటాయి అవి, ఎంత సుఖంగా ఉన్నారు పురాణలో అని. ఇట్లా మీకు కూడా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని మీద మనం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అన్ని పార్ట్లు చేద్దాం. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని గురించి మాట్లాడుకొని మంచిగా నవ్వుకుందాం, చిల్లేద్దాం. సో బై ద వే మా చిన్నానికి హాయ్ చెప్పండి. మై కిడ్కి హాయ్ చెప్పండి. అండ్ వానికి పేరు కూడా పెట్టండి, నేను ఇంకా పేరు పెట్టలేను. వానికి దానికి ఒక మంచి పేరు పెట్టండి, మనం దానికి నామకరణం చేద్దాం నెక్స్ట్ వ్లాగ్లో మీ కమెంట్లు చూసినాక. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరబ్బా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చలో సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైజ్. బాయ్ బాయ్.